హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలు అడిగిన క్వశ్చన్, వాటర్ టెస్టింగ్ ఫ్యాక్టర్స్, నీటి స్వచ్ఛతను కొలిసే కారకాలు ఏంటని అడిగారు. సో మనకి 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. మొదటిది BOD, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, తెలుగులో అయితే జీవ సంబంధమైన ఆక్సిజన్ డిమాండ్ అంటారు. సో వాటర్లో మనకి పొల్యూటెంట్స్ పెరిగితే మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. దాన్ని బట్టి కూడా ఒక టెస్టింగ్గా చెప్తారు. రెండోది కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, అంటే రసాయన సంబంధిత ఆక్సిజన్ డిమాండ్, అంటే కెమికల్స్ కానీ వాటర్లో యాడ్ అయితే సో దాంట్లో కూడా ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. అలాగే మూడోది డిజాల్వ్డ్ ఆక్సిజన్, సో ప్యూరిఫైడ్ వాటర్, స్వచ్ఛమైన నీటి యొక్క ఆక్సిజన్ 10% డిజాల్వ్ అవుద్ది. సో దానిలో పొల్యూటెంట్స్ యాడ్ అయితే ఆ డిజాల్వింగ్ కెపాసిటీ 9, 8, 7 అలా పడిపోతుంది. సో దీన్ని బట్టి నీటి యొక్క స్వచ్ఛతను చెప్తారు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు అడిగేది 4 రకాలు వీటికి కవర్ అవుతాయి. ఒకటి COD, BOD, DO అంటే ఫుల్ ఫామ్స్ అడగొచ్చు, లేదా ఈ ఫ్యాక్టర్స్ దేనికి ఉపయోగిస్తారని కూడా అడగొచ్చు. చక్కగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ సార్లు అడిగిన పెట్టు.